హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊడించాం సాయి. ఎవరన్నా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి చేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి. అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఈ వీడియోలో వచ్చేసి 320 థర్డ్ సెమిస్టర్ సిలబస్ గురించయితే మాట్లాడుకుందాం. మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ సెమ్‌లోకి ఎంటర్ అయ్యారో, వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే ఆ సబ్జెక్ట్‌లో ఏమేమి యూనిట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఈజీనా కాదని ఈ వీడియోలో అయితే చెప్పేస్తా అన్నమాట. ఇంకా మీకు థర్డ్ సెమిస్టర్‌లో వచ్చేసి థర్డ్ సెమిస్టర్. ఇప్పటి నుంచి మీకు ఏంటి థర్డ్ సెమిస్టర్ అంటున్నారు? మేము ఫస్ట్ ఇయర్ మొత్తం ఒకేసారి చదివాం కదా! అంటే ఇప్పటి నుంచి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ ఎంటర్ అయితారో, మీరు ఫస్ట్ ఇయర్ ఒకే 12 మొత్తం ఫస్ట్ ఇయర్ చదివారు. బట్ ఇప్పటి నుంచి అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఏంటంటే 6 మంత్స్ వచ్చేసి ఒక సెమ్ అనమాట. అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక సెమ్. జనవరి నుంచి రిమైనింగ్ మంత్స్ వరకు మీ కాలేజ్ ఎండింగ్ వరకు మీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు అది ఇంకొక సెమ్ అనమాట. అట్లా మీకు సెకండ్ ఇయర్‌లో ఒక జూన్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు థర్డ్ సెమ్. ఇంకా డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్, మే వరకు ఇంక ఫోర్త్ సెమ్ అనమాట. మీకైతే అర్థమైందనుకుంటున్నాను ఈ సెమ్ గోల. ఓకేనా? ఈ సెమ్ గోలలో మీకైతే 6 మంత్సే ఉంటుంది. మీరైతే ఇప్పటి నుంచి ఇయర్ మొత్తం చదివినట్టు చదవలేరనమాట. తొందరగా అయిపోతుంది. కళ్ళు మూసుకొని చదివేవరకే సెమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే మన ఛానల్ మీకు తెలిసిందే గదా! మన ఛానల్‌లో డిప్లొమాకి సంబంధించిన అప్డేట్స్ అండ్ అలాగే డిప్లొమా రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వస్తాయన్నమాట. ఎస్పెషల్లీ సీఎస్‌సి ఎవరైతే సీఎస్‌సి చదువుతున్నారో, సీఎస్‌సిలో సబ్ బ్రాంచ్ ఏ అయినా ఐఓటీ అయినా, ఏఎండ్ఎంఎల్ అయినా ఆ! ఇంకా ఉన్నాయి గదా! కొన్ని వెబ్ టెక్నాలజీ డిజైనింగ్ సంథింగ్ సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తున్నానంటే అదొచ్చేసి సీఎస్‌సి సబ్ బ్రాంచెస్‌కి అన్నిటికి యూజ్ అవుతుందని అర్థం. స్పెసిఫిక్‌గా అన్ని బ్రాంచ్‌లకి వీడియోలు చేయలేం. సీఎస్‌సి సబ్ బ్రాంచెస్‌కి అలైడ్ బ్రాంచ్‌లకి మీకు వచ్చిన సబ్జెక్టు నేనేమన్నా ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. కొంతమందికి వేరే వాళ్ళకి ఏఎండ్ఎంఎల్ వాళ్ళకి వేరే సెమ్‌లో వస్తుంది. అప్పుడు మళ్ళీ ఫోర్త్ సెమ్ అని చెప్పలేం కదా! దట్స్ వై ఆపరేటింగ్ సిస్టమ్ మీకు సబ్జెక్ట్ ఉందంటే, నేను ఏ వీడియో చేసినా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది మీకు సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్‌కి సీఎస్‌సి వాళ్ళకి అలాగే సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్‌కి టోటల్ కంటెంట్ ఒకటే. దాంట్లో మీకు వెయిటేజ్ కూడా ఒకటే అన్నమాట. నేను క్రాస్ చెక్ కూడా చేశాను. పోయిన ఇయర్ చేయలేదు. ఇప్పటి నుంచి చెప్తున్నాను. మీరైతే చూసుకోండి. ఓకేనా? సీఎస్‌సి అలైడ్ బ్రాంచెస్‌లో సీఎస్‌సి వాళ్ళకి, అలైడ్ బ్రాంచ్ వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ సేమ్‌గా ఉందంటే మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. యూజ్ అవుతుంది. మొత్తం కంటెంట్ ఒకటే, వెయిటేజ్ కూడా ఒకటే. ఓకేనా? ఇన్ కేస్ వెయిటేజ్ తేడా ఉంటే నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. ఓకేనా? ఇంకా మీకు సీఎస్‌సి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్‌లో మీకొచ్చేసి 9 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్‌లో 9 సబ్జెక్ట్స్ వస్తాయి. మనం ఫస్ట్ 9 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఇంకొక వీడియో ఫోర్త్ సెమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా మీకు 301 సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 2 అనమాట. మీకైతే సి20 వాళ్ళకి మీకు కంపేర్ చేస్తే సి20 వాళ్ళకి వాళ్ళు 2 ఇయర్స్ మ్యాథ్స్ చదివారు. మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3 అని. బట్ మీరొచ్చేసి ఎం1, ఎం2నే చదువుతారు. ఇంకా సి20 సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్‌లో మీరైతే మ్యాథ్స్ అయితే ఉండదనమాట. బట్ మీకు మ్యాథ్స్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది. మ్యాథ్స్ అయితే కొంచెం ఫస్ట్ అటెంప్ట్‌లోనే కంప్లీట్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? సి20 వాళ్ళకెందుకంటే ఈజీగా ఉంటుంది. డివైడ్ అయిపోతాయన్నమాట చాప్టర్. దట్స్ వై వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మీకు లాగ్ అనిపిస్తుంది. స్కిప్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. ఇంకా మన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సి20లో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి 301 సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 302 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ వచ్చేసి 303 ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్ త్రూ సి అన్నమాట. ఇదన్నమాట సీఎస్‌సి వాళ్ళకి మెయిన్ డేటా స్ట్రక్చర్ త్రూ సి. దీంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి డీబీఎంఎస్ అన్నమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? ఇంకా మీకు థియరీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఓన్లీ 5 ఉన్నాయి. ఇంకా ప్రాక్టికల్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ దీన్ని డీఈ ల్యాబ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి
డేటా స్ట్రక్చర్స్ త్రూ సి ల్యాబ్, ఇది డిఎస్డిసి ల్యాబ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిబిఎంఎస్ ల్యాబ్, ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్ అంట. నెక్స్ట్ వచ్చి మల్టీమీడియా ల్యాబ్, ఇదంతా ఫోటోషాప్ గురించి ఉంటుంది. మీ కాలేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ల్యాబ్ల గురించి చెప్పనక్కర్లేదు, ల్యాబ్లు ఎలా జరుగుతాయి మీకు తెలుసు, నాకు తెలుసు. ఓన్లీ నేను సబ్జెక్ట్స్ గురించి అయితే చెప్తాను. ఇంకా మనకి మ్యాథ్స్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ముందే చెప్పారు. కామన్ టు సీఎం, ఏఎండ్ఎంఎల్, ఏఎంజీ, ఏఎంటీ, సిఏఐ, సిసిబి, సిసిఎన్, డబ్ల్యూడి. ఈ సబ్జెక్ట్స్‌కి అన్నిటికి M3 అనేది సిలబస్ ఒకటే, వెయిటేజ్ కూడా ఒకటే అని చెప్పారు. ఓకేనా? మెన్షన్ చేశారు. దట్స్ వై నేను చెప్తున్నానన్నమాట. సీఎస్ఈలో ఏ సబ్జెక్ట్స్ వచ్చాయో అండ్ అలాగే సీఎస్ఈ అలైడ్ బ్రాంచెస్‌లో ఏ సబ్జెక్ట్స్ వచ్చాయో అది ఫోర్త్ సెమ్ అయినా కావచ్చు, థర్డ్ సెమ్ అయినా కావచ్చు. ఐ మీన్ సెమ్‌లలో డిఫరెంట్‌గా వస్తాయి సబ్జెక్ట్‌లు. ఆ మొత్తం ఒకటే. నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పింది కూడా మీకు యూజ్ అవుతాయి. వెయిటేజ్ ఒకటే అండ్ అలాగే అన్నీ కూడా ఒకటే. సరేనా? ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇంకా మ్యాథ్స్ చూసుకుందాం ఫస్ట్ మనము. మ్యాథ్స్‌లో మీకు ఇదిగోండి, మ్యాథ్స్‌లో మీకు టోటల్‌గా 9 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఫస్ట్ ఇయర్ మాదిరే. అబ్బా! ఫస్ట్‌ది ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఓకే. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇది బై డిఫరెన్షియేషన్‌కి ఆపోజిట్ ఫార్ములాస్ అన్నమాట ఇవన్నీ. డెఫినిట్ ఇంటిగ్రల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్. ఇంకొకటి గ్రాఫ్ థియరీ, ప్రాబబిలిటీ, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ డిస్పరేషన్, కరోలేషన్, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అన్నమాట. యాక్చువల్‌గా C20 వాళ్ళకి ఇవన్నీ లేవు. ప్రాబబిలిటీ, గ్రాఫ్ థియరీ, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఇవన్నీ లేవు. ఓన్లీ ఇవే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ 4 దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి. డోంట్ వరీ, మీకు సిలబస్ అప్డేట్ అవుతుంది కానీ సీఎస్ఈ వాళ్ళకి స్టాటిస్టిక్స్ చాలా అవసరం కాబట్టి ఇవన్నీ పెట్టారు మీకు. ఓకేనా? ఇంకా దీని గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళా. వెయిటేజ్ కథ ఏంది, ఇంపార్టెంట్ ఏందని ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, లెంత్ అయిపోతుంది వీడియో. ఇంకా నెక్స్ట్ 302 సబ్జెక్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, దీన్ని డిఈ సబ్జెక్ట్ అంటారు. షార్ట్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ యూనిట్ లాజిక్ గేట్స్, బూలియన్ ఆల్జీబ్రిక్ అండ్ బేసిక్ కంబషనల్ సర్క్యూట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్స్, మళ్ళీ ఫోర్త్ యూనిట్ వచ్చేసి కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్, ఇంకా ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి అడిషనల్ కంబషన్ సర్క్యూట్స్ అనమాట. మీకు T20 వాళ్ళకి తేడా ఏందంటే, కంబషనల్ సర్క్యూట్స్ అనేది ఒక చాప్టర్ అనమాట. మీకు సెకండ్ యూనిట్ కలిపేశారు. ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి ఫోర్త్ యూనిట్స్. ఇంకా కౌంటర్స్, రిజిస్టర్స్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్స్ అనమాట. ఓకేనా? ఏం పర్లేదు. మీకైతే చాలా ఈజీ అనమాట డిఈ. మీరు ఫస్ట్ యూనిట్‌లో 16 మార్క్స్, సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 16 మార్క్స్ అనమాట. ఇయి చాలా ఈజీ సబ్జెక్ట్స్. దీంట్లో లాజిక్ డయాగ్రామ్స్ ఉంటాయి. మీరు ఒక చిన్న స్కేల్‌లో అవన్నీ ఉంటాయి. అవి కొనుక్కొని చాలా యూజ్ అవుతుంది. హ్మ్. దీని సబ్జెక్ట్ గురించి మళ్ళా మాట్లాడుకుందాం. చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది. మీకేం అర్థం కాదు. బట్ ఐ విల్ డిస్కస్ లేటర్ అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ 303. ఇదైతే చాలా థియరీ సబ్జెక్ట్. కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది. మీకు ఏమీ అర్థం కాదు చెప్పింది. బట్ మీరైతే అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్. మీకు బీసీలో వచ్చింది ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అని. బేసిక్ అనమాట. ఇప్పటి నుంచి అట్లా వేరుగుంటది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి ప్రాసెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి సింక్రనైజేషన్, డెడ్లాక్స్. ఫోర్త్ యూనిట్ మెమరీ మేనేజ్మెంట్. ఫిఫ్త్ యూనిట్ డిస్క్ షెడ్యూలింగ్ అండ్ ఫైల్. ఈ ఓఎస్‌లో మీకు ఈజీ చాప్టర్ ఏంటంటే సింక్రనైజేషన్, డెడ్లాక్స్ చాలా ఈజీ చాప్టర్ అండ్ అలాగే ఫస్ట్ యూనిట్ కొంచెం ఈజీ అనమాట. మిగతా అన్నీ కొంచెం ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. సెకండ్ యూనిట్ కూడా ఈజీ, కొన్ని టాపిక్సే ఉంటాయి. ఓకేనా? దీనిలో కొంచెం ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎఫ్‌సి, ఎఫ్‌ఎస్, ఎస్‌డిఎఫ్, రౌండ్ రాబిన్, ప్రియారిటీ, మల్టీ లెవెల్ షెడ్యూలింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ ఫిఫో, ఎల్ఆర్‌యు, ఆప్టిమల్, ఫిఫో ఎస్‌టి, డబుల్ ఎస్‌టిఎఫ్, స్కాన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్. ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకైతే 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కావాలంటే మీకు దీంట్లో గురించి వీడియో చేస్తాను. ఒకవేళ కావాలంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఎప్పుడు థర్డ్ సెమ్ మధ్యలో. ఫస్ట్ ఇయర్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ 304 అనమాట. డేటా స్ట్రక్చర్ త్రూ సి అనమాట. ఇది వచ్చి C20 వాళ్ళకి యాస్ యూజువల్‌గా ఉంది. మీకు కూడా సేమ్ సబ్జెక్ట్ అనమాట.
ఇంకా మీకొచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, ఫస్ట్ సీక్వెన్షియల్ స్టోరేజ్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ యూనిట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ స్టోరేజ్ రిప్రజెంటేషన్, లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసి లీనియర్ డేటా స్ట్రక్చర్, స్టాక్ లీనియర్ డేటా స్ట్రక్చర్, క్యూస్, ఇంకోటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, ట్రీస్ అనమాట. ఇదైతే చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. మీరైతే ఒక్కసారి అర్థం చేసుకున్నారంటే ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. సి లాగే ఉంటుంది. బట్ మీరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అనమాట. దీంట్లో దీంట్లో చాలా ఈజీ చాప్టర్స్ ఏంటంటే స్టాక్, క్యూస్, ట్రీస్ కూడా ఈజీ. ఫస్ట్ యూనిట్ కూడా చాలా ఈజీ అనమాట. ఓకేనా? సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇంకా చూసుకున్నట్లయితే చేసాం కదా, తక్కువే ఉన్నాయి టాపిక్స్ అన్ని. లింక్ లిస్ట్ ఒక్కటి కొంచెం పెద్ద యూనిట్ అనమాట. దాంట్లో ప్రోగ్రామ్స్ 2 పేపర్స్, 3 పేపర్స్ అయితే ఉంటాయి. దాని గురించి మనం చేద్దాం మళ్ళీ. ఇంకా ఫిఫ్త్ యూనిట్ అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసి థియరీ ప్లస్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ థియరీ ఉండదు, ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉండదు. మోడరేట్ గా ప్రోగ్రామింగ్ ఉంటుంది. థియరీ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్‌డిబిఎంఎస్, డిబిఎంఎస్, నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఎస్‌క్యూఎల్, బేసిక్ PL/SQL, అడ్వాన్స్ PL/SQL, కాన్సెప్ట్ ఆఫ్ NoSQL, MongoDB అన్నమాట. ఈ చాప్టర్ ఈజీ అని చెప్పలేము. ఫస్ట్ యూనిట్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు. 29 మార్క్స్. ఓకేనా? ఇంకా ఇంతే అన్నమాట. థర్డ్ సెమిస్టర్ C23 కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ అలాగే CSE అలైడ్ బ్రాంచ్ ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే ఓకేనా? అవి సేమ్ కాబట్టి నేనే చెప్తున్నాను. ఇదే అంటనమాట సిలబస్ ఒక స్ట్రక్చర్. ఇంకా ల్యాబ్స్ అంటే మీ కాలేజ్‌లో చెప్పేస్తారు. డోంట్ వరీ ఫర్ దట్. ఇంకా మీరైతే ఈ థర్డ్ సెమ్ నుంచి కొంచెం చదువుకోవాలి. ఇయర్ అంతా ఇయర్ మీకు చదువుకోనికి ఓన్లీ 6 మంత్స్ మీరు మేనేజ్ అయితే చేసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్ తొందరగా రీచ్ చేయండి 500 సబ్స్క్రైబర్ దగ్గరికి. అండ్ అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను. ఇంతవరకు ఛానెల్ స్కిప్ చేయలేదు మీరు. థాంక్ యూ ఫర్ దట్. అండ్ అలాగే C23 ఇంపార్టెంట్ క్వెషన్స్ రాస్తాను. థర్డ్ సెమిస్టర్ కూడా మీకు. అండ్ అలాగే ఏమైనా టాపిక్స్ అర్థం కాకుంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. పర్సనల్‌గా అయినా బయోలో ఇన్‌స్టాగ్రామ్స్ ఉన్నాయి. డీఎం చేయండి. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ చేస్తాను. ఓకేనా? మెయిన్‌గా సీఎస్‌సి వాళ్ళకైతే ఈ ఛానెల్ అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.